కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది. 50,65,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని పెట్టారు. అయితే ఇది కార్పొరేటర్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్, కష్టజీవులకు కానీ పేదలకు కానీ ఉపయోగపడే బడ్జెట్ కాదు. 85,000 కోట్ల రూపాయలు కేటాయించటం, 30,000 కోట్ల మంది ప్రజలు వ్యవసాయ కూలీలు ఉంటే వీళ్ళు కేటాయించడం సరైనటువంటిది కాదు. బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. వైద్యానికి ఈరోజు పేదలకి అందుబాటులో లేదు. అందువల్ల బడ్జెట్ తగ్గిస్తూ ఉంటే వైద్య రంగంలో ఈరోజు చాలామంది పేదలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. విద్యా విధానంలో కూడా మనం పరిశీలించే జీడిపిలో 3% మాత్రమే కేటాయించారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ బడ్జెట్ని వామపక్ష పార్టీలు ఈరోజు దాని మీద దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నారు. రేపు 14వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం, 20వ తేదీ ర్యాలీలు జిల్లా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతికి పెద్ద ఊరట కల్పిస్తున్నామని 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి మేము బంధు రాయితీ కల్పిస్తున్నామని ఊదరగొట్టే ప్రసంగాలు చేయటం, ప్రజలందరినీ ఉద్ధరిస్తున్నామని ప్రసంగాలు చేయడం జరిగింది. వాస్తవానికి ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే చర్యలు ఏమీ తీసుకోలేదు. అంతేకాకుండా బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఉత్పత్తి అయిన సంపద మొత్తం కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగేదానికి ఈ మన యొక్క దేశం యొక్క సంపద కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఆ పద్ధతుల్లో చేయటం కాకుండా బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే బడ్జెట్ని ప్రవేశపెట్టి మన యొక్క భారతదేశ ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క బడ్జెట్కి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లా అనేక వామపక్ష పార్టీలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.